తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట అత్యధికంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే రానున్న రోజుల్లో ఎండవేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్న వాతావరణ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా 35 నుంచి 38 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఎందుకు ఎక్కువగా ఉందా, లేకపోతే మనం చలికాలం నుంచి ఇటు వస్తున్నాం కాబట్టి మనకు అట్లా ఎక్కువ ఉష్ణోగ్రతలు అనిపిస్తున్నాయి అనేది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, వాతావరణం కొంచెం ఎక్కువగా వేడెక్కడం, మార్చి నాటికే ఈ స్థాయిలో ఎండలు ఉండడం అనేది ప్రధానంగా ఏంటి కారణం? ఇది సాధారణ స్థితి అనుకోవచ్చు. మనకి యాక్చువల్ ఫిబ్రవరి మార్చి నెలలో శీతాకాలం నుంచి వేసవి కాలానికి ట్రాన్సిషన్ మంత్స్ అండి. మనం శీతాకాలం నుంచి వేసవి కాలానికి మారుతున్నాము. గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరుగుతుంటాయి. 10 సంవత్సరాల స్టాటిస్టిక్స్తో పోల్చుకున్నట్టయితే పెద్దగా పెరిగింది లేదు. ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లో 1 డిగ్రీ అటు ఇటుగానే నమోదవుతున్నాయి. అత్యధికంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ వస్తుంది సార్? ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంది? అంటే ఇది కూడా ఇంకా ట్రెండ్ సెట్ అవ్వలేదండి. ఒక రోజు చూసినట్టయితే మనకి దక్షిణ తెలంగాణలో ఈ మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో 37 డిగ్రీలు రికార్డ్ అవుతాం. మరొక రోజు మనకి నార్త్ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం. ఇట్లా ఏంటంటే ఫిబ్రవరి మంత్ లో పూర్తిగా ట్రెండ్ సెట్ కాదు. ప్రధానంగా ఏ ప్రాంతాలు అంటే మీరు అన్నట్టుగా ఇట్లా ట్రెండ్ సెట్ కానప్పటికీ ఏ జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతూ వస్తుంది? ఇప్పుడు ఖమ్మం, భద్రాద్రిలో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. మామూలుగానే మనకి భౌగోళిక పరిస్థితుల వల్ల ఖమ్మం, భద్రాద్రి ఆ ప్రాంతంలో, అలాగే మైన్స్ ఇవి ఉన్న ప్రాంతాల్లో, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కూడా మనకి ఎక్కువ టెంపరేచర్ నమోదవుతాయి. అలాగే సిటీస్, మనకి ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది. హైదరాబాద్ సిటీలో సరౌండింగ్ విలేజెస్ కంటే డెఫినెట్ గా ఈ కాంక్రీట్ జంగిల్ లాగా ఏంటంటే ఎక్కువ మనకి సూర్యరశ్మి అబ్జార్బ్ అయ్యి మళ్ళీ అది రీరేడియేట్ అవుతూ ఉంటుంది. మనకి రీరేడియేట్ అవుతూ ఉండటం వల్ల సిటీస్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ నమోదు అవుతూ ఉంటుంది. మనకి ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్న హైయెస్ట్ టెంపరేచర్ మెదక్లో 37.4 డిగ్రీస్ రికార్డ్ అయింది. హైదరాబాద్ లో 33 డిగ్రీలు రికార్డ్ అయింది. ఇది మనకి సగటు టెంపరేచర్లు లాంగ్ టర్మ్ సగటు టెంపరేచర్తో పోల్చినట్టయితే 1-2 డిగ్రీలు అటు ఇటుగా ఉంది తప్పించి పెద్దగా మార్పు లేదండి. అయితే ప్రధానంగా వాతావరణం నుంచి ఒకేసారి మనం చలికాలం నుంచి ఎండాకాలంలోకి వస్తున్నాం. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి ఎంటర్ కాబోతున్నాం. ఇట్లాంటి ఎండలకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీరు సూచిస్తారు? అంటే ఈ ఎండ సమయం మెయిన్గా మనకి 11 గంటల నుంచి 3 గంటల సమయంలో అవసరం అయితే తప్పించి బయట తిరగకుండా ఉండడం. బయట పనిచేయాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మటుకు తల భాగాన్ని కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడం. ప్లస్ డీహైడ్రేషన్ కాకుండా తరచుగా నీరు తాగుతూ ఉండడం. ఇలాంటివి తీసుకోవడం వల్ల ప్రస్తుతం అంటే ఈ టెంపరేచర్లు అన్మేనేజబుల్ స్థితికి వెళ్ళలేదు. ఇంకా మనకి వడగాడుపులు అవి ప్రారంభం కాలేదు. సో ఇవి మేనేజబులే, బట్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రస్తుతం సరిపోతున్నాయి. ప్రధానంగా ఈ టెంపరేచర్ మరీ అబ్నార్మల్గా అయితే ఏం పెరగలేదు. గడిచినటువంటి 10 ఏళ్లలో చూసినప్పుడు సాధారణ స్థితిలోనే ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఒక్కసారిగా మనం వర్షాకాలం, చలికాలం తర్వాత ఈ ఎండాకాలంలోకి వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో కొంత ఎక్కువగా ఉన్నట్టు మనం అది ఫీల్ వస్తుంది తప్పితే మరీ ఎక్కువగా అయితే లేవు. ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.